యంగ్ హీరో సిద్ధు నటించిన డీజే టిల్లు అతని కెరీర్ ను మలుపు తిప్పేసింది. ఈ మూవీతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇందులో టిల్లు క్యారెక్టర్ లో అతడి మేనరిజం, డైలాగ్ డెలివరీకి యూత్ తెగ కనెక్ట్ అయిపోయారు. 2022లో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇక ఇప్పుడు మరోసారి టిల్లు స్క్వేర్ తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాడు సిద్ధు. ఇప్పటి వరకు దాదాపు 85 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ రెండేళ్లకు ముందు ఈ పేరు ఎవ్వరికీ తెలియదు. హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడు ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించాడు. నెమ్మదిగా హీరోగా అవకాశాల కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. అలా గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా వెండి తెరపై అలరించిన ఈ మూవీ అంతగా కనెక్ట్ కాలేదు. దీంతో సిద్ధుకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇక డీజే టిల్లు అతడి కెరీర్ ను పీక్ స్టేజ్ కి తీసుకువెళ్ళింది. వారం రోజులు కంప్లీట్ అయ్యేసరికి టిల్లు స్క్వేర్ 100 కోట్ల మార్క్ క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు టిల్లు స్క్వేర్ కలెక్షన్స్ వివరాలను అధికారికంగా ప్రకటిస్తూ ఫుల్ జోష్ లో ఉంది చిత్ర యూనిట్. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో చిత్ర బృందానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తారక్ ఇంట్లో నిర్మాత నాగవంశీ, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ కలిసి పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు సిద్ధు చేసిన పోస్ట్ అభిమానులకు పలు సందేహాలు కలిగిస్తోంది. ఎన్టీఆర్ తో క్లోజ్ గా దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ త్వరలోనే బిగ్ సర్ప్రైజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ దేవరలో టిల్లు ఉన్నాడా ఏంటి? నిజంగానే దేవరలో టిల్లు కనిపిస్తే ఎలాంటి రోల్ ఎంపిక చేసుకుంటాడు? బిగ్ సర్ప్రైజ్ అంటే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతోందా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి తారక్ తో టిల్లు, విశ్వక్ కలిసి దిగిన ఫొటోస్ వైరల్ అవుతుండగా వారి ముగ్గురితో మల్టీ స్టారర్ వస్తే బాగుండు అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ అక్టోబర్ లో రిలీజ్ కానుంది.